హలో వెల్కమ్ టు భీమా రామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 10. మళ్ళీ డిస్క్రిప్షన్లో మనం డే 1 టు డే 9 వీడియోస్ లింక్స్ ఇచ్చాము. ఒకవేళ మిస్ అయి ఉంటే వాటిని గ్యాదర్ చేసుకొని వాచ్ చేయండి. అండ్ 40 డేస్ కోసం మనం డిజైన్ చేసాం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని. ప్రతి డేకి ఒక వీడియో తీస్తూ ఉన్నాం. ఇప్పటికీ మనం 9 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఇది 10th వీడియో. ఈ వీడియోలో మనం 200 వర్బ్స్ లెర్న్ చేయబోతున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ చేయబోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ థర్డ్ లెవెల్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు మనం 2 లెవెల్స్ లెర్న్ చేసాం. ఆ 2 లెవెల్స్ ఏంటి, అదేవిధంగా ఈ థర్డ్ లెవెల్ ఏంటి, ఈ థర్డ్ లెవెల్లో మనం ఏం లెర్న్ చేయబోతున్నాం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్స్ని షేర్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఉంటే కూడా ఆ డౌట్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్కి మేము క్లారిఫికేషన్ ఇస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ వెళ్ళండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, డే 10 వీడియో ఇది. వెల్కమ్ టు డే 10 వీడియో. స్పోకెన్ ఇంగ్లీష్ టిప్. ఇప్పటివరకు మనం ఎన్నో టిప్స్ చూసాం. ఏంటంటే బాగా ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేయాలి, విని అదేవిధంగా అద్దం ముందు నిలబడి మాట్లాడాలి, తర్వాత ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇలా ఇవి మీరు స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుందండి. అక్కడ ఉన్న మ్యాటర్ మాత్రమే కాదు, ఈ టిప్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడున్న టిప్ ఏంటంటే బీ 100% పాజిటివ్. నాకు ఇంగ్లీష్ వస్తుంది, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని చెప్పేసి మీరు పాజిటివ్గా ఉండండి. మిస్టేక్స్ పోతాయేమో, ఎవరో ఏమో అనుకుంటారేమో అని చెప్పేసి సిగ్గుపడితే మాత్రం మీకు ఇంగ్లీష్ రావడం చాలా ఇబ్బంది. సో పాజిటివ్గా ఉండండి. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, నేను మాట్లాడతాను అని చెప్పేసి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి వీడియోలో కూడా మనం రీక్యాప్చులేషన్ చూసాం. మళ్ళీ ఈ వీడియోలో కూడా రీక్యాప్చులేషన్ అంటే ఇప్పటి వరకు మనం 2 లెవెల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ 2 లెవెల్స్ని ఒకసారి క్విక్గా చూద్దాం. చూడండి, పాజిటివ్ ఆర్డర్ అంటే ఒకరికి ఒక పని చేయమని చెప్పడం. నెగటివ్ ఆర్డర్ అంటే ఒకరికి ఒక పని చేయొద్దు అని చెప్పడం. పాజిటివ్ రిక్వెస్ట్ అంటే ఒకరికి ఒక పని చేయమని పొలైట్గా చెప్పడం. నెగటివ్ రిక్వెస్ట్ అంటే ఒకరికి ఒక పని, పాజిటివ్ అంటే ఒక పని చేయమని చెప్పడం పొలైట్గా, నెగటివ్ అంటే ఒక పని చేయొద్దు అని చెప్పడం పొలైట్గా. సో ఇక్కడ ఉన్న ఈ 4 టాపిక్స్ ఫస్ట్ లెవెల్ అండి. ఇవే బేస్ ఫండమెంటల్స్. వీటి మీద బాగా ఫోకస్ పెడితే మీ ఇంగ్లీష్ అప్కమింగ్ డేస్లో, అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత సెకండ్ లెవెల్లో మనం లెర్న్ చేసింది ఏంటి అంటే భవిష్యత్తు గురించి. చూడండి, ఫ్యూచర్ యాక్షన్స్, పాజిటివ్ సెంటెన్సెస్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులు. ఫ్యూచర్ యాక్షన్స్, నెగటివ్ సెంటెన్సెస్ అంటే భవిష్యత్తులో జరగబోని పనులు. ఫ్యూచర్ యాక్షన్స్, పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని ప్రశ్నించడం. మళ్ళీ నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఫ్యూచర్లో. అదేంటంటే భవిష్యత్తులో ఒక పని జరగదా. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు లెసన్స్లో లెర్న్ చేసాం. అదేవిధంగా WH క్వశ్చన్స్ కూడా లెర్న్ చేసాం. వాటన్నింటిని బాగా ప్రాక్టీస్ చేయండి. సో రీక్యాప్చులేషన్ పార్ట్గా ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, చూద్దాం. మరి తెలుగు సెంటెన్సెస్ తీసుకుందాం. తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ట్రై చేయండి. ఓన్లీ తెలుగు వర్షన్ని మాత్రమే చూడండి. ప్రకృతిని కాపాడండి. చూడండి, ప్రకృతి అంటే నేచర్, కాపాడండి అంటే సేవ్. నేచర్ సేవ్ అనకూడదు. ఇదే మనం ఫస్ట్ వీడియో నుంచి లెర్న్ చేస్తూనే ఉన్నాం. రివర్స్లో వస్తుంది మనకి ఇంగ్లీష్లో. కాబట్టి కాపాడండి అంటే సేవ్ నేచర్, సేవ్ నేచర్ అంటాం. తీగను కత్తిరించవద్దు. కత్తిరించవద్దు అంటే చేయొద్దు అని చెప్తున్నాం ఒక పని. కాబట్టి ఇది మనకి డోంట్తో బిగిన్ అవుతుంది. డోంట్ కట్ ద వైర్. దయచేసి నన్ను క్షమించు. దయచేసి ఉంది కాబట్టి ప్లీజ్ వస్తుంది. ప్లీజ్, క్షమించడు అంటే ఏంటి, క్షమించు అంటే ఫర్గివ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి కిటికీలో నుండి మీ చేతులు బయటికి పెట్టవద్దు. కాస్త లాంగ్ ఉంది సెంటెన్స్, అయినా ట్రై చేయండి. ప్లీజ్ డోంట్ కీప్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ ద విండో. ఈ సెంటెన్స్ని మనం పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఈజీగా ఉండడానికి. ప్లీజ్, తర్వాత డోంట్ కీప్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ ద విండో. సో ఇది ఫస్ట్ లెవెల్ అండి. ఈ ఫస్ట్ లెవెల్లో మనం ఎన్నో ప్రాక్టీస్ చేసుకున్నాం.
మళ్ళీ ఫ్యూచర్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఇది. పూజారి పూజ చేస్తారు అంటే భవిష్యత్తులో జరగబోయే పని. పూజారి అంటే ప్రీస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ద ప్రీస్ట్ విల్ పర్ఫామ్ పూజ. డూ పూజ అనడం కన్నా పర్ఫామ్ పూజ బెటర్ అండి. ఎందుకంటే పూజ ఒక పర్సన్స్ నేమ్ ఉంది కదా, కాబట్టి డూ అంటే అంత బాగోదు. సో పర్ఫామ్ పూజ బెటర్. వారు వీడియో చేయరు అంటే నెగిటివ్, అంటే భవిష్యత్తులో ఒక పని జరగదు అన్నది మనం చెప్పాలి. దాన్ని మనం ఇలా చెప్తాం, దే వోంట్ మేక్ ఏ వీడియో. డూ ఏ వీడియో కూడా అని అంటూ ఉంటారు, కానీ మేక్ ఏ వీడియో బెటర్. మీరు తలుపు లాక్ చేస్తారా? క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ కాబట్టి ఎలా బిగిన్ చేయాలి? విల్తో. విల్ యూ లాక్ ద డోర్? అమ్మ మిర్చీలు వేయించదా అంటే వేయించదా, క్వశ్చన్లో వేయించదా అనుంది కాబట్టి నెగిటివ్. వోంట్ మదర్ ఫ్రై మిర్చీస్. ఇదండి మనం ఫస్ట్ 2 లెవెల్స్ని సక్సెస్ఫుల్గా లర్న్ చేసాం. మళ్ళీ వెల్కమ్ టు ద థర్డ్ లెవెల్. ఈ థర్డ్ లెవెల్లో మళ్ళీ అత్యద్భుతమైన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకున్నాం, దాన్ని ప్రజెంట్ చేస్తాం మరి బ్యూటిఫుల్గా. వెల్కమ్ టు V2 అండ్ V3 ఫార్మ్స్ అండి. మనం ఇంతకుముందు వరకు అంటే డే 1 టు డే 9 వరకు V1 అని చెప్పేసి చాలా సందర్భాల్లో V1ని ఉపయోగించి ఎన్నో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేశాం. అవన్నీ కూడా మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మనకి మిగతా V1 ఫార్మ్స్తో పాటు మిగతా వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి, V2, V3, V4, V5. మళ్ళీ వాటిని కూడా చూద్దాం. ఫస్ట్ V2 అండ్ V3 చూద్దామండి, దీని తర్వాత V4 అండ్ V5 చూద్దాం. సో V2 అండ్ V3 ఇదేంటి, ఎలా ఉన్నాయన్నది చూద్దాం. చూడండి, V2 అండ్ V3కి వచ్చేస్తే మనం 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ని తెలుసుకోవాలి. అదేంటంటే రెగ్యులర్ వర్సెస్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయండి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ వీడియోలో మనం 200 వర్బ్ ఫార్మ్స్, 200 మళ్ళీ V1 ఫార్మ్స్ చూస్తాం, మళ్ళీ వాటి V2 అండ్ V3 చూస్తాం. అంటే టోటల్గా 600 వర్బ్ ఫార్మ్స్ ఈ వీడియోలో మనం లర్న్ చేయబోతున్నామండి. ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత ఈ లెసన్ యొక్క పేజెస్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. డైలీ ఒక 10 లర్న్ చేసుకుంటూ ఉండండి, సూపర్ ఉంటుంది మీ ఇంగ్లీష్. సో రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అనుకున్నాం కదా. సో రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో చూడబోతున్నాం మనం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్, V2 అంటే వర్బ్ సెకండ్ ఫామ్, V3 అంటే వర్బ్ థర్డ్ ఫామ్. ఆస్క్ అంటే అడగడం. అదే V2 ఏమవుతుంది, ఆస్క్డ్ అడిగాను. V3 ఆస్క్డ్ అడిగాను. ఇంకొకటి కూడా చూద్దాం, యాక్సెప్ట్ V1, V2 యాక్సెప్టెడ్, V3 యాక్సెప్టెడ్ అంటే స్వీకరించాను. చూడండి ఇక్కడ మనకి V2, V3 ఎలా ఫామ్ అయ్యాయి, 2 పాయింట్స్ మీద ఫోకస్ పెడదాం. ఇక్కడ V2, V3 ఎలా ఫామ్ అయ్యాయి చూడండి. సేమ్ V1 తీసుకున్నాం ఆస్క్, దానికి మనం ఏం యాడ్ చేసాం, ఈడి యాడ్ చేసామండి. V1కి ఈడి యాడ్ చేస్తే మనకి V2 వస్తుందండి. V3 కూడా ఎలా ఉందో చూద్దాం. V1 ఆస్క్ తీసుకున్నాం, తర్వాత ఈడి యాడ్ చేసాం. సో ఈ విధంగా మనకి V2 అండ్ V3 ఫార్మ్స్ ఏర్పడతాయి. అంటే జస్ట్ V1కి మనం డి కానీ ఈడి కానీ, చూడండి ఇక్కడ క్లోజ్ ఉంది, ఆల్రెడీ ఈ ఉంది ఎండింగ్లో కాబట్టి డి పెట్టేసుకుంటే క్లోజ్డ్ V2 వస్తుంది. డి యాడ్ చేసాము, V3 అండి. సో వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అంటే సింపుల్గా మనకి రెగ్యులర్ వర్బ్స్ V2 అండ్ V3 ఫార్మ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడి ఆర్ డి. ఇంతకుముందు మనం చూసాం కదా, రెగ్యులర్ వర్బ్స్లో V2 మరియు V3 ఫార్మ్స్ V1కు ఈడి లేదా డి యాడ్ చేయడం ద్వారా ఏర్పడతాయి. అంటే V1కి మీరు ఈడి లేదా జస్ట్ డి యాడ్ చేస్తే ఏర్పడే కొత్త వర్బ్ ఫామ్నే V2 అంటాము, V3 కూడా అంటాము. V2, V3 ఫార్మ్స్ సేమ్ ఉంటాయండి, స్పెల్లింగ్లో ప్రొనౌన్సియేషన్లో అంతా సేమ్గా ఉంటుంది. తెలుగులో మీనింగ్ కూడా V2కి ఏం మీనింగ్ ఉందో ఇంగ్లీష్ V3 కూడా తెలుగులో అదే మీనింగ్ ఉంటుంది. అంటే చూడండి, V2 అడిగాను ఆస్క్డ్, V3 ఆస్క్డ్ అడిగాను. యాక్సెప్టెడ్ V2 మీనింగ్ స్వీకరించాను, V3 యాక్సెప్టెడ్ స్వీకరించాను. సో
ఇవన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయండి ఇక్కడ మనకి. ఇలా మనం ఇప్పుడు లర్న్ చేద్దాం. నా ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు మనం రెగ్యులర్ వర్బ్స్తో స్టార్ట్ చేస్తున్నాం. రెగ్యులర్ వర్బ్స్ తర్వాత ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా లర్న్ చేద్దాం ఈ వీడియోలోనే. సో మనం నియర్లీ 600 వర్బ్ ఫామ్స్ లర్న్ చేయబోతున్నామండి ఈ వీడియోలో. ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చాలా ప్రాబ్లం ఉంటుంది చాలామందికి. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కుడు అనకూడదండి. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్ అంటే అడగడం, అడిగాను, అడిగాను. యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్ స్వీకరించడం, స్వీకరించాను, స్వీకరించాను. క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్, క్లోజ్డ్ అనకూడదు. క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్ మూయడం, మూసాను, మూసాను. కంపేర్, కంపేర్డ్, కంపేర్డ్ అంటే పోల్చడం, పోల్చాను, పోల్చాను. డై, డైడ్, డైడ్ అంటే చనిపోవడం, చనిపోయాను, చనిపోయాను. అసెంబుల్, అసెంబుల్డ్, అసెంబుల్డ్ అంటే సమావేశం అవ్వడం, సమావేశమయ్యారు, సమావేశమయ్యారు. డిస్టర్బ్, డిస్టర్బ్డ్, డిస్టర్బ్డ్ భంగం కలిగించడం, భంగం కలిగించారు లేదా కలిగించాను, భంగం కలిగించాను. టేస్ట్, టేస్టెడ్, టేస్టెడ్ అంటే రుచి చూడడం, రుచి చూశాను, రుచి చూశాను. ఎంజాయ్, ఎంజాయ్డ్, ఎంజాయ్డ్ అంటే ఆనందించడం, ఆనందించాను, ఆనందించాను. ఇలా చాలా ఉన్నాయి. లర్న్ చేసుకుంటూ వెళ్దాం. మీ వర్బ్ ఫామ్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొనౌన్సియేషన్ మీద కూడా ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా V2, V3 ఎలా పలకాలి. గెస్, గెస్ట్, గెస్ట్ గెస్సుడు అనకూడదు. అంచనా వేయడం, అంచనా వేశాను, అంచనా వేశాను. ఇమాజిన్, ఇమాజిన్డ్, ఇమాజిన్డ్ ఊహించడం, ఊహించాను, ఊహించాను. ఇన్వైట్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్ ఆహ్వానించడం, ఆహ్వానించాను, ఆహ్వానించాను. జాయిన్, జాయిన్డ్, జాయిన్డ్ కలవడం, కలిశాను, కలిశాను. జంప్, జంప్డ్, జంప్డ్ జంపుడు అనకూడదు. దుంకడం, దుంకాను, దుంకాను. నాకండి ఇది కే సైలెంట్ అవుతుంది ఫస్ట్ లెటర్. నాక్ తెలుగులో కూడా ఇచ్చాం బ్రాకెట్స్లో చూడండి. డిఫికల్ట్ వాటికి తెలుగులో కూడా ఇచ్చాం. నాక్, నాక్డ్, నాక్డ్ కొట్టడం, కొట్టాను, కొట్టాను అంటే తలుపుని కొడుతూ ఉంటారు చూడండి అదనమాట. లివ్, లైవ్ కాదు ఇది, లివ్, లివ్, లివ్డ్, లివ్డ్ నివసించడం, నివసించాను, నివసించాను. స్టిచ్, స్టిచ్డ్, స్టిచ్డ్ కుట్టడం, కుట్టాను, కుట్టాను. ప్యాక్, ప్యాక్డ్, ప్యాక్డ్ అంటే ప్యాక్ చేయడం, ప్యాక్ చేశాను, ప్యాక్ చేశాను. టర్న్, టర్న్డ్, టర్న్డ్ మలపడం, మలిచాను, మలిచాను. వెయిట్, వెయిటెడ్, వెయిటెడ్ వేచి ఉండడం, వేచి ఉన్నాను, వేచి ఉన్నాను. చూడండి ఇప్పుడు మనం రెగ్యులర్ వర్బ్స్ లర్న్ చేస్తున్నాం. ఈ రెగ్యులర్ వర్బ్స్లో V2 అండ్ V3 సేమ్గా ఉన్నాయి చూడండి. తెలుగు మీనింగ్ కూడా సేమ్గా ఉంటుంది. కంటిన్యూ చేద్దాం. వాష్, వాష్డ్, వాష్డ్ అంటే ఉతకడం, ఉతికాను, ఉతికాను. చేంజ్, చేంజ్డ్, చేంజ్డ్ అంటే మార్చడం, మార్చాను, మార్చాను. క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్ శుభ్రపరచడం, శుభ్రపరిచాను, శుభ్రపరిచాను. అచీవ్, అచీవ్డ్, అచీవ్డ్ సాధించడం, సాధించాను, సాధించాను. డెవలప్ అంటే అభివృద్ధి చెందడం, డెవలప్డ్ అభివృద్ధి చెందాను, డెవలప్డ్ అభివృద్ధి చెందాను. అప్రిషియేట్, అప్రిషియేటెడ్, అప్రిషియేటెడ్ అంటే అభినందించడం, అభినందించాను, అభినందించాను. అటాక్, అటాక్డ్, అటాక్డ్ దాడి చేయడం, దాడి చేశాను, దాడి చేశాను. ప్లే, ప్లేడ్, ప్లేడ్ ఆడడం, ఆడాను, ఆడాను. లైక్, లైక్డ్, లైక్డ్ అంటే ఇష్టపడడం, ఇష్టపడ్డాను, ఇష్టపడ్డాను. హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్ సహాయం చేయడం, సహాయం చేశాను, సహాయం చేశాను. క్రై, క్రైడ్, క్రైడ్ అంటే ఏడ్చడం, ఏడ్చాను, ఏడ్చాను. విజిట్, విజిటెడ్, విజిటెడ్ సందర్శించడం, సందర్శించాను, సందర్శించాను.
ఇవన్నీ మన డైలీ కాన్వర్జేషన్స్లో ఉపయోగించే వర్బ్ ఫార్మ్స్ అండి. ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టడీ, స్టడీ కాదండి, స్టడీ, స్టడీడ్, స్టడీడ్. చదవడం, చదివాను, చదివాను. లిసిన్, లిసిన్డ్, లిసిన్డ్. లిసిన్ తర్వాత బ్రాకెట్లో 2 పెట్టాము, ఎందుకంటే జనరల్గా లిసిన్ అన్న వర్డ్ తర్వాత 2 వస్తుంది కాబట్టి మీకు ప్రాక్టీస్ కావడానికి పెట్టాము. వినడం, విన్నాను, విన్నాను. క్యారీ, క్యారీడ్, క్యారీడ్. తీసుకెళ్ళడం, తీసుకెళ్ళాను, తీసుకెళ్ళాను. ప్లాన్, ప్లాన్డ్, ప్లాన్డ్. అంటే ప్రణాళిక వేయడం, ప్రణాళిక వేశాను, ప్రణాళిక వేశాను. డాన్స్, డాన్స్డ్, డాన్స్డ్. అంటే నాట్యం చేయడం, నాట్యం చేశాను, నాట్యం చేశాను. ఫాలో, ఫాలోడ్ అండి, ఇక్కడ మనకి ఈడీ రావాలి. ఎస్, ఫాలో, ఫాలోడ్, ఫాలోడ్. అంటే అనుసరించడం, అనుసరించాను, అనుసరించాను. స్వాలో, స్వాలోడ్, స్వాలోడ్. అంటే మింగడం, మింగాను, మింగాను. బిహేవ్, బిహేవ్డ్, బిహేవ్డ్. అంటే ప్రవర్తించడం, ప్రవర్తించాను, ప్రవర్తించాను. నెక్స్ట్ 41. కాల్, కాల్డ్, కాల్డ్. కాలుడు కాదండి, కాల్, కాల్డ్, కాల్డ్. ఇప్పుడు నేను కాలుడు కాదన్నప్పుడు మీరు నవ్వచ్చు బహుశా, కానీ మాట్లాడేటప్పుడు చాలామంది కాలుడు అంటారు, అందుకోసమే చెప్తున్నాను. పిలవడం, పిలిచాను, పిలిచాను. హామ్, హామ్డ్, హామ్డ్. అంటే హాని కలిగించడం, హాని కలిగించాను, హాని కలిగించాను. ఇరిటేట్, ఇరిటేటెడ్, ఇరిటేటెడ్. అంటే చికాకు తెప్పించడం, చికాకు తెప్పించాను, చికాకు తెప్పించాను. అరెస్ట్, అరెస్టెడ్, అరెస్టెడ్. అంటే అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేశారు. పోలీస్ వాళ్ళు చేస్తారు కదా అరెస్ట్, దొంగల్ని అలా. బాయిల్, బాయిల్డ్, బాయిల్డ్. అంటే ఉడకబెట్టడం, ఉడకబెట్టాను, ఉడకబెట్టాను. కాన్సన్ట్రేట్, కాన్సన్ట్రేటెడ్, కాన్సన్ట్రేటెడ్. కాన్సన్ట్రేట్ తర్వాత బ్రాకెట్లో ఆన్ పెట్టాము చూడండి, ఎందుకంటే కాన్సన్ట్రేట్ తర్వాత జనరల్గా ఓఎన్ ఆన్ వస్తుంది, ప్రాక్టీస్ పర్పస్ కోసం పెట్టాము. చాలామంది కాన్సన్ట్రేట్ తర్వాత ఆన్ పెట్టరు, మిస్ చేస్తారు, కాబట్టి ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాము. ఏకాగ్రత పెట్టడం, ఏకాగ్రత పెట్టాను, ఏకాగ్రత పెట్టాను. కాపీ, కాపీడ్, కాపీడ్. కాపీ చేయడం, కాపీ చేశాను, కాపీ చేశాను. అటెండ్, అటెండెడ్, అటెండెడ్. అంటే హాజరవ్వడం, హాజరయ్యాను, హాజరయ్యాను. డిస్ట్రిబ్యూట్, డిస్ట్రిబ్యూటెడ్, డిస్ట్రిబ్యూటెడ్. పంచడం, పంచాను, పంచాను. మళ్ళీ 50, 50 చూద్దాం. ఫోర్స్, ఫోర్స్డ్, ఫోర్స్డ్. అంటే బలవంత పెట్టడం, బలవంత పెట్టాను, బలవంత పెట్టాను. వెల్, మళ్ళీ 50 లర్న్ చేసామంటే 50 × 3 చేస్తే ఎంత అవుతుంది? 150. ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను మీకు. ప్రింట్అవుట్ తీసుకోండి, ఈ పేజెస్ ప్రింట్అవుట్ తీసుకోండి. డైలీ ఒక 10 to 20 ప్రాక్టీస్ చేసుకోండి. V1, V2, V3 కంటిన్యూ చేద్దాం. ఇంట్రడ్యూస్, ఇంట్రడ్యూస్డ్, ఇంట్రడ్యూస్డ్. అంటే పరిచయం చేయడం, పరిచయం చేశాను, పరిచయం చేశాను. అలౌ, అలౌడ్, అలౌడ్. అంటే అనుమతించడం, అనుమతించాను, అనుమతించాను. మిక్స్, మిక్స్డ్, మిక్స్డ్. కలపడం, కలిపాను, కలిపాను. ఇంక్రీజ్, ఇంక్రీజ్డ్, ఇంక్రీజ్డ్. పెంచడం, పెంచాను, పెంచాను. డిక్రీజ్, డిక్రీజ్డ్, డిక్రీజ్డ్. తగ్గించడం, తగ్గించాను, తగ్గించాను. ఐడెంటిఫై, ఐడెంటిఫైడ్, ఐడెంటిఫైడ్. గుర్తించడం, గుర్తించాను, గుర్తించాను. ఇంప్రూవ్ అండి, మనకి తెలుసు V1 ఫార్మ్స్ ఎలా యూస్ చేయాలో అన్నది. మళ్ళీ V2, V3 ఇవి లర్న్ చేసిన తర్వాత ఎలా యూస్ చేయాలో అన్నది చూద్దాం. ఇంప్రూవ్, ఇంప్రూవ్డ్, ఇంప్రూవ్డ్. అంటే మెరుగుపరచడం, మెరుగుపరిచాను, మెరుగుపరిచాను. కంటిన్యూ, కంటిన్యూడ్, కంటిన్యూడ్. కొనసాగించాను, కొనసాగించాను, కొనసాగించాను. డిస్కస్, డిస్కస్డ్, డిస్కస్డ్. చర్చించడం, చర్చించాను, చర్చించాను. వర్క్ అండి, వర్క్ కాదు, వర్క్, వర్క్ అంటాం. వర్క్, వర్క్డ్, వర్క్డ్. అంటే పని చేయడం, పని చేశాను, పని చేశాను. పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్. పెయింట్ వేయడం, పెయింట్ వేశాను, పెయింట్ వేశాను. పార్క్ అంటే పిల్లలు ఆడుకునే పార్క్ కాదండి, ఇది వర్బ్ ఫామ్. పార్క్ చేయడం, వెహికల్స్ లాంటివి, వెహికల్స్ లాంటివి పార్క్ చేయడం. పార్క్డ్, పార్క్డ్. పార్క్ చేయడం, పార్క్ చేశాను, పార్క్ చేశాను. కిల్, కిల్డ్, కిల్డ్. అంటే చంపడం, చంపాను, చంపాను. లుక్, లుక్డ్. లుక్కుడు కాదండి, లుక్, లుక్డ్, లుక్డ్.
లుక్ తర్వాత అట్ వస్తుంది జనరల్గా, కాబట్టి అది మిస్ చేస్తుంటారు చాలామంది, అందుకోసం అట్ ఇచ్చాం. చూడడం, చూశాను, చూశాను. కుక్, కుక్డ్, కుక్డ్. వండడం, వండాను, వండాను. ఇవన్నీ మీకు చాలా తెలుసు, కానీ ఏది V1, ఏది V2, ఏది V3 ఎగ్జాక్ట్ ఆ తెలుగు మీనింగ్ తెలిస్తే కాన్ఫిడెన్స్ అన్నది బూస్ట్ అవుతుంది. ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్. తెరవడం, తెరిశాను, తెరిశాను. కలెక్ట్, కలెక్టెడ్, కలెక్టెడ్. సేకరించడం, సేకరించాను, సేకరించాను. సెలెక్ట్, సెలెక్టెడ్, సెలెక్టెడ్. అంటే ఎంచుకోవడం, ఎంచుకున్నాను, ఎంచుకున్నాను. ఎరేజ్, ఎరేజ్డ్, ఎరేజ్డ్. అంటే తూడ్చడం, తూడ్చాను, తూడ్చాను, లేదా చెరిపేయడం అంటుంటారు. ఫిల్, నింపడం, ఫిల్డ్, నించాను, ఫిల్డ్, నించాను. గ్యాదర్, గ్యాదర్డ్, గ్యాదర్డ్. ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ పెడుతున్నారు కదా, వెరీ గుడ్. సేకరించడం, సేకరించాను, సేకరించాను. ఆన్సర్, ఆన్సర్డ్, ఆన్సర్డ్. అంటే సమాధానం ఇవ్వడం, సమాధానం ఇచ్చాను, సమాధానం ఇచ్చాను. హ్యాపెన్ అండి, అంటే జరగడం. హ్యాపెండ్, జరిగింది, హ్యాపెండ్, జరిగింది. నెగ్లెక్ట్, నిర్లక్ష్యం చేయడం. నెగ్లెక్టెడ్, నిర్లక్ష్యం చేశాను, నెగ్లెక్టెడ్, నిర్లక్ష్యం చేశాను. మీరు మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు స్పోకెన్ ఇంగ్లీష్ని. యాడ్, యాడెడ్, యాడెడ్. కలపడం, కలిపాను, కలిపాను. ఇన్ఫార్మ్, ఇన్ఫార్మ్డ్, ఇన్ఫార్మ్డ్. అంటే సమాచారం ఇవ్వడం, సమాచారం ఇచ్చాను, సమాచారం ఇచ్చాను. ఇవన్నీ ఒకటే రోజుల్లో నేర్చుకోవడం ఇంపాసిబుల్ అండి. ఏంటి అంటే తెలిసినే కాబట్టి మనం అన్నీ ఒకటేసారి చూస్తున్నాం, అందుకోసమని మీకు క్లియర్ కట్గా చెప్పాను. డైలీ ఇప్పుడు విన్న తర్వాత డైలీ ఒక 10 to 20 లర్న్ చేయండి. V1, V2, V3 ఇంగ్లీష్లో లర్న్ చేసి వాటి మీనింగ్స్ తెలుగులో కూడా లర్న్ చేయండి. రిమూవ్, రిమూవ్డ్, రిమూవ్డ్. అంటే తొలగించడం, తొలగించాను, తొలగించాను. క్లారిఫై, క్లారిఫైడ్, క్లారిఫైడ్. అంటే స్పష్టం చేయడం, స్పష్టం చేశాను, స్పష్టం చేశాను. రిమెంబర్, రిమెంబర్డ్, రిమెంబర్డ్. అంటే గుర్తుపెట్టుకోవడం, గుర్తుపెట్టుకున్నాను, గుర్తుపెట్టుకున్నాను. అబ్జర్వ్, అబ్జర్వ్డ్, అబ్జర్వ్డ్. గమనించడం, గమనించాను, గమనించాను. లీన్ అండి, లీన్డ్, లీన్డ్. అంటే ఆనుకోవడం, ఆనుకున్నాను, ఆనుకున్నాను. మ్యారీ, మ్యారీడ్, మ్యారీడ్. వివాహం చేసుకోవడం, వివాహం చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు. స్టడీ, ఇంతకుముందు చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. స్టడీడ్, స్టడీడ్. చదవడం, చదివాను, చదివాను. మాడిఫై, మాడిఫైడ్, మాడిఫైడ్. సవరించడం, సవరించాను, సవరించాను. పార్టిసిపేట్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్. చూడండి జనరల్గా పార్టిసిపేట్ తర్వాత ఇన్ వస్తుంది, చాలామంది మిస్ చేస్తుంటారు కాబట్టి హైలైట్ చేసి బ్రాకెట్స్లో ఇచ్చాను. పాల్గొనడం, పాల్గొన్నాను, పాల్గొన్నాను. పీల్, పీల్డ్, పీల్డ్. వలచడం, వలిచాను, వలిచాను. కరెక్ట్, కరెక్టెడ్, కరెక్టెడ్. అంటే సరిచేయడం, సరిచేశాను, సరిచేశాను. ఇవన్నీ వర్బ్ ఫామ్స్ అండి. V1, V2, V3 రెగ్యులర్ వర్బ్ ఫామ్స్. చెక్, చెక్డ్, చెక్డ్. తనిఖీ చేయడం, తనిఖీ చేశాను, తనిఖీ చేశాను. రెయిన్, రెయిన్డ్, రెయిన్డ్. అంటే వర్షం కురవడం, వర్షం కురిసింది, వర్షం కురిసింది. సర్చ్, సర్చ్డ్, సర్చ్డ్. వెతకడం, వెతికాను, వెతికాను. సేవ్, సేవ్డ్, సేవ్డ్. కాపాడుకోవడం, కాపాడాను, కాపాడాను. లిఫ్ట్, లిఫ్టెడ్, లిఫ్టెడ్. ఎత్తడం, ఎత్తాను, ఎత్తాను. షౌట్, షౌటెడ్, షౌటెడ్. అరవడం, అరిచాను, అరిచాను. సైన్ అండి, జీ సైలెంట్ అవుతుంది అది. సైన్, సంతకం చేయడం, సైన్, సంతకం చేశాను, సైన్డ్, సంతకం చేశాను. స్పిల్, స్పిల్డ్, స్పిల్డ్. అంటే పారబోయడం, వలికిపోతుంది చూడండి అలా. పారబోసాను, పారబోసాను. టాక్, టాక్డ్, టాక్డ్. టాక్ తర్వాత విత్ వస్తుంది, లేకపోతే టు వస్తుందండి, ఎప్పుడు మిస్ చేయొద్దండి. మాట్లాడడం, మాట్లాడాను, మాట్లాడాను. లాక్, లాక్డ్, లాక్డ్. తాళం వేయడం, తాళం వేశాను, తాళం వేశాను. టై, టైడ్, టైడ్. కట్టడం, కట్టాను, కట్టాను. టచ్, టచ్డ్, టచ్. టచ్డు కాదు, టచ్, టచ్డ్, టచ్డ్. తాకడం, తాకాను, తాకాను. కవర్, కవర్డ్, కవర్డ్. మూయడం, మూసాను, మూసాను. 100 వర్బ్ ఫామ్స్ లర్న్ చేసామండి. ఇంకా 10 ఉన్నాయి రెగ్యులర్ వర్బ్స్, చూద్దాం అవి కూడా. యూజ్, యూజ్డ్, యూజ్డ్. ఉపయోగించడం, ఉపయోగించుకున్నాను, ఉపయోగించుకున్నాను. వాన్, వాండ్, వాండ్. హెచ్చరించడం, హెచ్చరించాను, హెచ్చరించాను. వరీ, వరీడ్, వరీడ్.
చింతించడం, చింతించాను, చింతించాను. కిడ్నాప్, కిడ్నాప్డ్, కిడ్నాప్డ్. కిడ్నాప్ చేయడం, కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేశారు. స్కోల్డ్, స్కోల్డెడ్, స్కోల్డెడ్. తిట్టడం, తిట్టాను, తిట్టాను. స్టాప్, స్టాప్డ్, స్టాప్డ్ అంటే ఆపడం, ఆపాను, ఆపాను. చార్జ్, చార్జ్డ్, చార్జ్డ్ అంటే చార్జ్ చేయడం, రీఛార్జ్ లాంటిది అనమాట. చార్జ్ చేశాను, చార్జ్ చేశాను. కలెక్ట్, కలెక్టెడ్, కలెక్టెడ్. సేకరించడం, సేకరించాను, సేకరించాను. ప్రైజ్, ప్రైజ్డ్, ప్రైజ్డ్. ప్రశంసించడం, ప్రశంసించడం. మెచ్చుకోవడం అంటుంటారు చూడండి, అది. రీచ్, రీచ్డ్, రీచ్డ్ అండి. చేరుకోవడం, చేరుకున్నాను, చేరుకున్నాను. సో ఇలా మనం 110 రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ లర్న్ చేసాం. రెగ్యులర్ వర్బ్ ఫామ్స్ అంటే ఇప్పుడు మీకు ఇన్ని లర్న్ చేసాం కాబట్టి క్లియర్ కట్ ఐడియా వచ్చి ఉంటుంది. V2 అండ్ V3 ఎలా ఏర్పడతాయి? V1కి డి లేదా ఈడి యాడ్ చేయడం వల్ల. వెల్ అండి, మళ్ళీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ లిమిటెడ్గా ఉంటాయి. రెగ్యులర్ వర్బ్స్ మాదిరిగా చాలా ఉండవు, చాలా లిమిటెడ్గా ఉంటాయి. చూద్దాం. ఓ ఈడ సంథింగ్ ఉంది, ఏంటది? ఓకే, చూద్దాం. ఇక చూడండి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ 3 రకాలుగా ఏర్పడతాయి. రెగ్యులర్ వర్బ్స్ ఒకే రకంగా ఏర్పడ్డాయి. ఏంటి? ఈడి యాడ్ చేయడం వల్ల V1కి. V2, V3 ఈడి యాడ్ చేయడం వల్ల ఫామ్ అయ్యాయి. V1కి మనం ఈడి యాడ్ చేస్తే V2, V3 ఫామ్ అయ్యాయి. అవి రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అలా కాదండి. ఈడి అన్నది ఉండదు ఇక్కడ. బై ఈడికి ఎలానో చూద్దాం ఒకసారి. 3 రకాలుగా అన్నాం కదా, ఆ 3 రకాలు ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వే V1, V2, V3. స్వీప్, స్వెప్ట్, స్వెప్ట్. చూడండి, స్వెప్ట్ బోల్డ్లో పెట్టినాయి చూడండి. స్వెప్ట్, స్వెప్ట్ని బోల్డ్లో పెట్టాం అంటే V2, V3 సేమ్గా ఉన్నాయి, కానీ ఈడి రాదు ఇక్కడ. నెక్స్ట్ రన్, ర్యాన్, రన్. ఇక్కడ బోల్డ్లో పెట్టింది ఏంటి? రన్. V1, V3 అంటే ఇక్కడ ఏవైనా 2 ఫామ్స్ సేమ్గా ఉంటాయి, మళ్ళీ ఈడి రాదు. ఏవైనా 2 ఫామ్స్ సేమ్గా ఉంటాయండి. ఆ ఏవైనా 2 ఫామ్స్ V2, V3 ఎక్కువగా సేమ్గా ఉంటాయి, చాలా రేర్గా V1, V3 సేమ్గా ఉంటాయండి. అదే ఇచ్చాం. ఏవైనా 2 ఫామ్స్ ఒకే విధంగా ఉంటాయి, కానీ ఈడి ఉండదు. ఇంకొక వే ఏంటో చూద్దాం. డ్రింక్, డ్రాంక్, డ్రాంక్. సింగ్, సాంగ్, సంగ్. సేమ్గా ఉన్నాయా? లేదు. 3కి 3 ఫామ్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే మొత్తం 3 ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవి కూడా ఇర్రెగ్యులర్ వర్బ్సే, కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్లో 3 రకాలు అనుకున్నాం కదా. ఎస్, ఆ 3 రకాల్లో ఇదొకటి. పుట్, పుట్, పుట్. కట్, కట్, కట్ అంటే 3 ఫామ్స్ ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయండి. వెల్, సో ఈ విధంగా మనకి 3 వేస్లో ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ దగ్గరే జాగ్రత్త ఉండాలండి. లిమిటెడ్గా ఉంటాయి. ఏ వర్డ్ కంటే ఆ వర్డ్కి ఈడి పెట్టడానికి రాదు. ఫైటెడు, టీచుడు ఇట్లా అనడానికి రాదు. అలాంటప్పుడు మనం ఎలాంటివి యూస్ చేయాలో చూద్దాం. మళ్ళీ 3 వేస్ ఉన్నాయి కదా ఇర్రెగ్యులర్ వర్బ్స్లో. ఇక చాలా లిమిటెడ్ ఉన్నాయండి. అన్నీ లర్న్ చేయాల్సిన అవసరం లేదు మనం. 110 అని ఏవైనా 2 ఫామ్స్ ఒకే విధంగా ఉంటాయి ఇర్రెగ్యులర్ వర్బ్స్లో. ఫస్ట్ వే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. V1, V2, V3. క్యాచ్, కాట్, కాట్ అండి. క్యాచుడు, క్యాచుడు కాదు. పట్టుకోవడం, పట్టుకున్నాను, పట్టుకున్నాను. టీచ్, టాట్, టాట్. టీచుడు, టీచుడు కాదు. ఎందుకంటే ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. ఇర్రెగ్యులర్ వర్బ్కి ఈడి రాదు. సార్, ఇర్రెగ్యులర్ వర్బ్ని ఎట్లా గుర్తుపట్టాలి? రెగ్యులర్ వర్బ్ని ఎట్లా గుర్తుపట్టాలి? చూడండి, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని మీరు గుర్తుపట్టాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే వర్బ్స్తో టచ్లో ఉండడం, వర్బ్స్ని ప్రాక్టీస్ చేయడం. అదొక్కటే మార్గం అండి. టెల్, టోల్డ్, టోల్డ్. చెప్పడం, చెప్పాను, చెప్పాను. కీప్, కెప్ట్, కెప్ట్. ఉంచడం, ఉంచాను, ఉంచాను. కమ్, కేమ్, కమ్. రావడం, వచ్చాను, వచ్చాను. బ్రింగ్, బ్రాట్, బ్రాట్ అంటే తీసుకురావడం, తీసుకువచ్చాను, తీసుకువచ్చాను. బై, బాట్, బాట్. కొనడం, కొన్నాను, కొన్నాను. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి వర్బ్ ఫామ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. బికమ్, బికేమ్, బికమ్. అవ్వడం, అయ్యాను, అయ్యాను. ఫైండ్ అంటే కనుగొనడం, కనుగొన్నాను. ఫౌండ్, ఫౌండ్, కనుగొన్నాను. దొరికింది అనడం కూడా వస్తుందండి ఫౌండ్కి. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం దాన్ని.
ఐ ఫౌండ్ మై బుక్, నా బుక్ దొరికింది అని. సెల్ సెల్లుడు కాదండి, సెల్ సోల్డ్ సోల్డ్. అమ్మడం అమ్మాను అమ్మాను. సే సెడ్ సెడ్. చెప్పడం చెప్పాను చెప్పాను. మీ రీడింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఇలాంటివి చూడడం వల్ల వీడియోస్. పే పెయిడ్ పెయిడ్. చెల్లించడం చెల్లించాను చెల్లించాను. స్వీప్ స్వీపుడు కాదు, స్వెప్ట్ స్వెప్ట్. స్వీప్ స్వెప్ట్ స్వెప్ట్. ఊడ్చడం ఊడ్చాను ఊడ్చాను. గెట్ గాట్ గాట్. పొందడం పొందాను పొందాను. ఫీల్ అండి, ఫెల్ట్ ఫెల్ట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఫీల్ ఫెల్ట్ ఫెల్ట్. అనుభూతి పొందడం అనుభూతి పొందాను అనుభూతి పొందాను. రన్ ర్యాన్ రన్. పరిగెత్తడం పరిగెత్తాను పరిగెత్తాను. మీట్ మెట్ మెట్. కలవడం కలిశాను కలిశాను. థింక్ థాట్ థాట్. ఆలోచించడం ఆలోచించాను ఆలోచించాను. లీవ్ లెఫ్ట్ లెఫ్ట్. వదిలేయడం వదిలేశాను వదిలేశాను. విన్ వన్ అండి, ఓన్ కాదు. ఓన్ అంటే ఓడబ్ల్యూఎన్ ఓన్, సొంతం, అది వస్తుందండి. ఇది ఓఎన్ఈ వన్ మాదిరిగా ప్రొనౌన్స్ చేయాలి. డబ్ల్యూఓఎన్ వన్ వన్. గెలవడం గెలిశాను గెలిశాను. లూజ్ లాస్ట్ లాస్ట్. ఓడిపోవడం ఓడిపోయాను ఓడిపోయాను. బిల్డ్ బిల్ట్ బిల్ట్. బుల్ట్ కాదు, బిల్ట్. బిల్డ్ బిల్ట్ బిల్ట్. నిర్మించడం నిర్మించాను నిర్మించాను. ఫైట్ ఫైటెడ్ కాదండి, ఫాట్. ఫౌట్ అంటారు చాలామంది, కాదు, ఫౌట్ కాదు, ఫాట్ ఫాట్. పోట్లాడడం పోట్లాడాను పోట్లాడాను. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి, ఇర్రెగ్యులర్ వర్బ్స్. సెండ్ సెంట్ సెంట్. పంపించడం పంపించాను పంపించాను. స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్. పడుకోవడం పడుకున్నాను పడుకున్నాను. బెండ్ బెంట్ బెంట్. వంచడం వంచాను వంచాను. లర్న్ లర్న్ట్ లర్న్ట్. నేర్చుకోవడం నేర్చుకున్నాను నేర్చుకున్నాను. డిగ్ డగ్ డగ్. తవ్వడం తవ్వాను తవ్వాను. స్టాండ్ స్టుడ్ స్టుడ్. నిలబడడం నిలబడ్డాను నిలబడ్డాను. సిట్ కూర్చోవడం సాట్. కూర్చున్నాను సాట్ కూర్చున్నాను. సో ఇక్కడ మనం చూసాం కదా, ఏవైనా రెండు ఫామ్స్ సేమ్గా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 3 ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఇది సెకండ్ వే. మళ్ళీ ఇక్కడ మనం ఎన్ని లర్న్ చేయబోతున్నాము అంటే ఒక 25 30 లర్న్ చేయబోతున్నామండి. ఇవే ఇంపార్టెంట్. ఒక 30 తర్వాత రిమైనింగ్ 10 ఉన్నాయండి. ఇంకా జస్ట్ ఒక 40 మనం లర్న్ చేద్దాం. ఇక్కడ V1 V2 V3 3 అవుట్ ఆఫ్ 3 ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఈడి ఉండదు, ఎందుకంటే ఇవి రెగ్యులర్ వర్బ్స్ కాబట్టి. గో వెంట్ గాన్. వెళ్ళడం వెళ్ళాను వెళ్ళాను. తెలుగు మీనింగ్ ఏదైనా సరే, రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఏదైనా సరే V2 V3 మీనింగ్స్ సేమ్గా ఉంటాయి, కానీ యూసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. స్పీక్ స్పోక్ స్పోకెన్. మాట్లాడడం మాట్లాడాను మాట్లాడాను. డూ డిడ్ డన్. చేయడం చేశాను చేశాను. మేక్ మేకుడు కాదండి, మేడు మేడ్. చేయడం చేశాను చేశాను. అండ్ ఈ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. వియర్ కాదు వేయర్ అని, WHERE లాగా ప్రొనౌన్స్ చేయాలి. ధరించడం ఓర్. ధరించాను ఓన్ ధరించాను. చూడండి అన్ని ఫామ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. గ్రో గ్రూ గ్రోన్. పెంచడం పెంచాను పెంచాను. ఈట్ ఎట్ ఈటెన్. తినడం తిన్నాను తిన్నాను. స్విమ్ స్వామ్ స్వమ్. ఈదడం ఈదాను ఈదాను. నో అండి, క్నో కాదు, ఇది నో. కే సైలెంట్ లెటర్. తెలుగులో కూడా ఇచ్చాం చూడండి బ్రాకెట్స్లో ప్రొనౌన్సియేషన్. నో న్యూ నోన్ అండి, క్న్యూ క్నోన్ కాదు. తెలవడం తెలిసింది తెలిసింది. టేక్ టుక్ టేకెన్. తీసుకోవడం తీసుకున్నాను తీసుకున్నాను. సీ సా సీన్. చూడడం చూశాను చూశాను. అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. హైడ్ హిడ్ హిడెన్. దాచడం దాచాను దాచుకున్నాను దాచుకున్నాను. ఫాల్ ఫెల్ ఫాలెన్. క్రింద పడడం క్రింద పడ్డాను క్రింద పడ్డాను. డ్రింక్ డ్రాంక్ డ్రంక్. త్రాగడం త్రాగాను త్రాగాను. సింగ్ సాంగ్ సంగ్. పాడడం పాడాను పాడాను. గివ్ గేవ్ గివెన్. ఇవ్వడం ఇచ్చాను ఇచ్చాను. ప్రొనౌన్సియేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి ఇక్కడ. స్టీల్ స్టోల్ స్టోలెన్. దొంగలించడం దొంగిలించాను దొంగిలించాను. డ్రా డ్రూ అండి, డ్రివ్ కాదు, డ్రూ. తెలుగులో ఇచ్చాను చూడండి బ్రాకెట్లో ప్రొనౌన్సియేషన్. డ్రాన్. గీయడం గీసాను గీసాను. రైడ్ రోడ్. ఇది ROAD కాదండి, RODEని కూడా ROAD మాదిరిగా ప్రొనౌన్స్ చేస్తాం. రిడెన్. స్వారీ చేయడం స్వారీ చేశాను స్వారీ చేశాను.
బిగిన్, బిగాన్, బిగన్. ప్రారంభించడం, ప్రారంభించాను, ప్రారంభించాను. బీట్, బీట్ అండి. బెట్ అంటుంటారు చాలామంది, కాదండి. బీట్, బీట్, బీటెన్. కొట్టడం, కొట్టాను, కొట్టాను. రింగ్, ర్యాంగ్, రంగ్. మ్రోగించడం, మ్రోగించాను, మ్రోగించాను. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రైవెన్ కాదండి, డ్రివెన్. తోలడం, తోలాను, తోలాను. బైట్, బిట్, బిటెన్. కొరకడం, కొరికాను, కొరికాను. ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివెన్. క్షమించడం, క్షమించాను, క్షమించాను. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఎగరడం, ఎగిరాను, ఎగిరాను. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. విరగొట్టడం, విరగొట్టాను, విరగొట్టాను. రైట్ అండి, రైట్ కాదు. రైట్, రోట్, రిటర్న్. డబ్ల్యూ సైలెంట్. ఇది రైట్ అండ్ కాదు, రిటర్న్. రాయడం, రాశాను, రాశాను. టెయర్ అండి, ఇది టియర్ కాదు. టియర్ వేరే మీనింగ్, కన్నీళ్ళు వస్తుంది టియర్ అంటే. ఇది టెయర్. చింపడం, టోర్. చింపాను, టోన్, చింపాను. ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటెన్. మర్చిపోవడం, మర్చిపోయాను, మర్చిపోయాను. సో ఇర్రెగ్యులర్ వర్బ్స్లోని సెకండ్ వే చూసాం. V1, V2, V3. ఈ 3 అవుట్ ఆఫ్ 3 డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు 3 అవుట్ ఆఫ్ 3 సేమ్గా ఉండే చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఇది థర్డ్ వే అండి. ఇర్రెగ్యులర్ వర్బ్స్లోని థర్డ్ వే. మొత్తం 3 ఫార్మ్స్ ఒకే విధంగా ఉంటాయి. చూడండి, V1, V2, V3. పుట్, పుట్, పుట్. ఉంచడం, ఉంచాను, ఉంచాను. కట్, కట్, కట్. కట్టెడు, కట్టెడు కాదు. కోయడం, కోసాను, కోసాను. స్ప్రెడ్, స్ప్రెడ్, స్ప్రెడ్. పరచడం, పరిచాను, పరిచాను. హిట్, హిట్, హిట్. కొట్టడం, కొట్టాను, కొట్టాను. స్పిట్, స్పిట్, స్పిట్. ఉమ్మివేయడం, ఉమ్మేశాను, ఉమ్మేశాను. షట్, షట్, షట్. మూయడం, మూశాను, మూశాను. బస్ట్, బస్ట్, బస్ట్. పేల్చడం, పేల్చాను, పేల్చాను. తపాకాయలు పేల్చుంటారు కదా దీపావళి రోజున. రీడ్, రీడ్ కాదండి, రెడ్. V2 RED లాగా ప్రొనౌన్స్ చేయాలి, కానీ స్పెల్లింగ్ READ ఉంటుంది. రీడ్, రెడ్. ఇది కూడా రెడ్డే అండి. చదవడం, చదివాను, చదివాను, చదివాను. సెట్, సెట్, సెట్. ఉంచడం, ఉంచాను, ఉంచాను. హర్ట్, హర్ట్, హర్ట్. గాయపరచడం, గాయపరిచారు, గాయపరిచారు. సో మనం నియర్లీ 200 వర్బ్స్, 200 into 3 600 వర్బ్స్ లర్న్ చేసామండి. ఈ వీడియోలో మళ్ళీ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు. అండ్ ఈ వర్డ్స్ ఇంగ్లీష్లో లేవండి. హిట్టెడు, టీచుడు, క్యాచ్డు, ఫైటెడు. హిట్, హిట్, హిట్. టీచ్, టాట్, టాట్. క్యాచ్, కాట్, కాట్. ఫైట్, ఫాట్, ఫాట్ అండి. మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ ఏంటో చూద్దాం. స్టడీ ఆల్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ పర్ఫెక్ట్లీ. ఈ వీడియోలో మనం లర్న్ చేసిన అన్ని రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని పర్ఫెక్ట్గా లర్న్ చేయండి. అదేవిధంగా నోట్ ఏంది అంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ని స్పెషల్ ఇంట్రెస్ట్తో లర్న్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ నా ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటి అంటే రాకముందుకే వచ్చినాయి సార్ అంటారు. కొన్నే వచ్చింటాయి, వాళ్ళకి అన్నీ వచ్చినట్లు ఫీల్ అవుతారు, మర్చిపోతుంటారు. ఇదే అండి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి, ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. మళ్ళీ ఈ వీడియోలో ఉన్న ప్రతి పాయింట్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ ఫీలింగ్స్, అదేవిధంగా మీ ఎక్స్పీరియన్స్ని, అదేవిధంగా మీకున్న డౌట్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్కి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. అండ్ సబ్స్క్రైబ్, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం V2ని ఎలా ఉపయోగించాలి, V2ని ఉపయోగించి సెంటెన్సెస్ని ఏ సందర్భంలో ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుందో లర్న్ చేయబోతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. బై బాయ్.